నా పేరు చిన్ని శ్రావణ్ కుమార్. నేను నెల్లూరులో గత 15 ఏళ్ళుగా చార్టర్డ్ అకౌంటెంట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఈరోజు కేంద్ర మంత్రి శ్రీమతి సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆవిడ ముఖ్యంగా బడ్జెట్ని 3 ప్రమాణాల కింద విభజించడం జరిగింది. 1 డెవలప్మెంట్, 2 ప్రొడక్టివిటీ, 3 సబ్కే సాత్ సబ్కే వికాస్. అంటే భారతదేశ ప్రజలు వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడుకోవాలని, అందరూ సమానంగా ఆర్థికంగా బలపడాలని, దాంతోపాటు భారతదేశం కూడా ఎదగాలనే కోరికతోటి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మోడీ గారు గత సంవత్సరం ఇండిపెండెన్స్ డే రోజు చెప్పిన విధంగా అనేక రిఫార్మ్స్, సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా జిఎస్టీ అయితేనేమి, లేబర్ చట్టాలు అయితేనేమి అనేక విధాలుగా సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ సంస్కరణలన్నీ ఎన్ని సంస్కరణలు అంటే సుమారు 350 సంస్కరణల్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అంటే భారతదేశంలో వ్యాపారం చేసుకునేది సులభతరం చేయడం కోసం ఇలాంటివన్నీ ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా బయోశక్తి అంటే దీర్ఘకాలిక వ్యాధులు, ఉదాహరణకు డయాబెటీస్, వీటికి డబ్బులు వెచ్చించడం జరుగుతుంది. సో వీటి మీద క్లినికల్ రీసెర్చ్ కోసం కొన్ని యూనివర్సిటీలు పెడతామని చెప్పేసి, తర్వాత కొన్ని ఫార్మా క్లస్టర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి, ఎస్టాబ్లిష్ చేయడమే కాదు, కొత్తగా ఏదైనా రీసెర్చ్ డ్రగ్ ఒకటి తయారు చేస్తే వాటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం కొన్ని యూనిట్స్ పెడతామని చెప్పింది. సో వీటి ద్వారా మనకు మంచి మెడిసిన్ని ఉత్పత్తి చేసి మన భారతీయులకే కాకుండా దేశ విదేశాలకు కూడా ఉపయోగపడే విధంగా చేయాలన్న మంచి ఉద్దేశంతో ఇది కొత్తగా ఈ ప్రపోజల్ పెట్టడం జరిగింది. దీంతోపాటు సెమీ కండక్టర్స్ని, వాటిని తయారు చేయడానికి కావలసిన వాటిని మొత్తాన్ని కొత్తగా ఇండస్ట్రీస్ని పెడతామని చెప్పి, వాటికి సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. మనకు ఆంధ్రప్రదేశ్కి మనకు బాగా తెలుసు, గూగుల్ ఇక్కడికి వస్తుంది అని చెప్పేసి. గూగుల్ వంటి డేటా సెంటర్లు పెట్టే సంస్థలు క్లౌడ్ ద్వారా, అంటే ఫారిన్ కంపెనీస్ మనకు క్లౌడ్ ద్వారా ఇక్కడ డేటా సెంటర్స్ వాడుకుంటూ ఇస్తే వాటికి 2047 వరకు వాళ్ళకి ఎలాంటి డైరెక్ట్ ట్యాక్స్ కట్టబడలేదు అని చెప్పడం జరిగింది. దీంతోపాటుగా మనకు రైల్వే కారిడార్స్, అంటే హై స్పీడ్ రైల్వేస్ని ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పేసి, మనకు హైదరాబాద్ టు చెన్నై, చెన్నై టు బెంగళూరు, హైదరాబాద్ టు బెంగళూరు ఇట్లా కొత్తగా తీసుకొని వస్తామని చెప్పారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ద్వారా ఇవి ఖచ్చితంగా పాస్ అవ్వాలి. సో ఎంతో కొంత మౌలిక సదుపాయాలు మనకు మెరుగుపడడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ పెద్ద సిటీస్ డెవలప్ అయిపోయి సామాన్యులు నివసించడానికి చాలా కష్టమైన స్థితిలో ఉన్నాయి. అంటే వాళ్ళకి మౌలిక వస్తువులు ఎంత డెవలప్ చేస్తున్నా సరిపోవట్లేదు, పొల్యూషన్ ఎక్కువైపోయింది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని టైర్ 2, టైర్ 3 అండ్ టెంపుల్ సిటీస్ని డెవలప్ చేస్తాము. అంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో వీటిని డెవలప్మెంట్ ద్వారా వీటిని కూడా టైర్ 1 సిటీస్కి ఈక్వల్గా చేసి ఇక్కడ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ కానీ టెక్నాలజీ పరంగా కానీ డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ నెక్స్ట్ 5 ఇయర్స్లో వీటికి 5,000 కోట్లు కేటాయించారు. 5,000 కోట్లు ఇవి సరిపోవు. ఈ వసతులు వాళ్ళు చెప్పిన క్రియేట్ చేయడానికి 5,000 కోట్లు సరిపోవు. దానికి గవర్నమెంట్ ఇంకొంచెం కేటాయించి వాటిని డెవలప్ చేయాల్సిందిగా భావిస్తున్నాను. దీంతోపాటు పిల్లలకి ఇప్పుడు ప్రజెంటు మొత్తం ఇంటర్నెట్ ట్రెండ్, షార్ట్స్ ఇవన్నీ వచ్చేసాయి. సో వీటి కోసం విజువల్ ఎఫెక్ట్స్ మీద, తర్వాత కామిక్స్ మీద, సౌండ్ ఎఫెక్ట్స్ మీద, విఎఫ్ఎక్స్ మీద వీటిని చిన్న వయసులోనే వాళ్ళకి డెవలప్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆరెంజ్ ఎకానమీ అనే దాన్ని తీసుకురావాలని చూస్తుంది. సో అంటే చిన్న స్కూల్స్ నుంచే కొన్ని సెలెక్ట్ చేసుకొని ఈ పిల్లల నుంచే వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ నెక్స్ట్ 5 ఏళ్లలో 2 మిలియన్ ప్రొఫెషనల్స్ని తయారు చేయాలని చూస్తూ ఉంది. మనకు బాగా తెలుసు, భారతదేశానికి సాగర్ తీరం ఒక వరం.
కానీ దాన్ని ఇప్పటివరకు సరిగ్గా సద్వినియోగం చేసుకోలేదు. సో అందుకోసం షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీని ఒకటి తీసుకురావాలని చెప్పేసి కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఒక 10,000 కోట్లు కేటాయించడం జరిగింది. ప్లస్ మనం ఎంతసేపటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ మీదే డిపెండ్ అయి ఉన్నాం. సో అట్లా కాకుండా వాటర్ ట్రాన్స్పోర్ట్ని డెవలప్ చేయాలని చెప్పేసి 20 వాటర్ వేస్ని నెక్స్ట్ 5 ఏళ్లలో డెవలప్ చేస్తామని చెప్పేసి అంటే 2000 నెక్స్ట్ 5 ఏళ్లలో ఇప్పుడుండే 7% వాటర్ ట్రాన్స్పోర్ట్ని 12% కి పెంచాలని చెప్పేసి చూస్తున్నారు. అంటే ఊరికి ఆ 20 వాటర్ వేస్ డెవలప్ చేస్తామని చెప్పలేదు. దాంతోపాటు ఈ ఏదైనా ఈ వాటర్ వేస్లో చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. దాన్ని తయారు చేయడానికి, దాన్ని రిపేర్స్ రావడానికి వాటి కోసం ప్రత్యేక సెంటర్లను తెరుస్తాము. దాని ద్వారా మీకు ట్రాన్స్పోర్టేషన్కి ఊరికే మేము చెప్పడమే కాదు, మీకు ఎప్పుడైతే మీకు మనుషులు ప్రొఫెషనల్స్ వాటికి సంబంధించిన ప్రొఫెషనల్స్ రెడీగా ఉంటారో మీకు ట్రాన్స్పోర్టేషన్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఎప్పుడు రెగ్యులర్గా ఉండే అరెస్టులు అంటే ఇన్కమ్ ట్యాక్స్ చట్టాలలో వాటిని కరెక్ట్గా మనం ప్రమాణాలను పాటించకపోతే అరెస్టుల వరకు వెళ్ళేదానికి అవకాశం ఉంది. కానీ ఈ అరెస్టులు అవన్నీ ప్రాసిక్యూషన్ ఇవన్నీ కూడా ఓన్లీ అమౌంట్ బేస్డ్, అంటే చిన్న చిన్న వాటికి అంత దూరం వెళ్లకుండా ప్రాసిక్యూషన్ కొంత అమౌంట్ వరకే అనేసి తీసుకురావడం జరిగింది. దీనివల్ల పన్ను కట్టేవాడికి ఎక్కువ ప్రెషర్ ఉండదు. అంటే పన్ను ఎగ్గొట్టే వాడికి ఎప్పుడు ప్రెషర్ ఉంటుంది, పన్ను కట్టేవాడికి చిన్న చిన్న కంప్లైంట్స్లో ఇబ్బందులు లేకుండా ఉంటుంది. తర్వాత మనం రెగ్యులర్గా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తుంటే ఒకేసారి డ్యూ డేట్స్ అన్నీ ఒకేసారి వచ్చేసరికి సిస్టమ్స్ పనిచేయక రకరకాల ప్రాబ్లమ్స్ ట్యాక్స్ పేయర్ ఫేస్ చేస్తున్నారు. సో దీనికోసం ఏం చేశారంటే మామూలు శాలరీడ్ ఎంప్లాయీకి జూలై 31 ఎప్పుడు ఉండే విధంగానే రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ పెట్టేసి చిన్న వ్యాపారస్తులకి అంటే ట్యాక్స్ ఆడిటర్ లేని వ్యాపారస్తులకి దాన్ని 31 ఆగస్టు వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. అంటే ఉదాహరణకు మనకు సెక్యూరిటీ సర్వీసెస్ ఉంటాయి. సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొఫెషనల్ సర్వీసా ఇట్లాగా కొన్ని దానికి డెఫినేషన్ సరిగ్గా లేకపోవడం జరిగింది. సో వీటిని సింప్లిఫై చేయడం కోసం ఆ సింప్లిఫికేషన్ ప్రాసెస్లో భాగంగా ఒక కేటగిరీ ఏవైతే ఇలాంటి చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉన్నాయో వాటిని 194C కింద తీసుకురావడం జరిగింది. తర్వాత చిన్నవాళ్ళు టీడీఎస్ డిడక్ట్ చేయకుండా ఉండాలి అంటే ప్రభుత్వానికి ఒక అప్లికేషన్ పెట్టి ప్రభుత్వం వారు అన్ని పరిశీలించి తర్వాత వాళ్ళకి మనకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. Form 13 అంటారు దాన్ని, ఇవ్వడం జరుగుతుంది. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే చిన్న వాళ్ళకి అలా కాకుండా డైరెక్ట్గా మీరు అప్లికేషన్ పెట్టేసి ఆన్లైన్లో అప్రూవల్ ఇచ్చే విధానాన్ని కొత్తగా తీసుకొచ్చింది. దీని ద్వారా చిన్న ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది కాకుండా ఇంకా దీర్ఘకాలికంగా ఉపయోగపడే విధంగా చాలా ఇన్స్టిట్యూషన్స్ని తీసుకురావడం, ప్లస్ ఎడ్యుకేషన్ పరంగా ఈ మెడికల్ కాలేజెస్ వాటిని కూడా అప్గ్రేడ్ చేయడం, ఇట్లాంటి మౌలిక సదుపాయాలని ఇంకా పెంచడం ద్వారా ప్రజలు బాగా జీవించాలని వాళ్ళ ప్రమాణాలు పెరగాలని ఉద్దేశంతో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. థ్యాంక్ యూ.